దైవ దర్శనానికి వచ్చిన వివాహయతే సామూహిక అత్యాచారం ఊరుకొండపేట అంజనాలయం వద్ద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగర్ కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. టైపు దైవ దర్శనానికి వచ్చిన వివాహితపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా అయింది. ఈ సంఘటన వివరాలు నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేటలో వివాహితపై లైంగిక దాడి జరిగింది. దైవ దర్శనానికి వచ్చిన యువతిపై 8 మంది యువకులు దారుణానికి ఒడిగట్టారు. బంధువులతో కలిసి స్థానిక ఆంజనేయ స్వామి ఆలయానికి దర్శనం కొరకు ఆ వివాహిత వచ్చింది. ఇది అదునుగా చూసుకుని 8 మంది యువకులు వివాహిత కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళగా కాచుకొని కూర్చున్న కామాంధుల నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమెతో పాటు వచ్చిన బంధువుపై కూడా దాడి చేసి కాలు చేతులు కట్టిపడేశారు. ఈ సంఘటనపై బాధితురాలు నేరుగా ఊరుకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన నాగర్ కర్నూలు జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 6 నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ కూడా ప్రారంభించారు. మరో 2 పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. అఘాయిత్యానికి పాల్పడ్డ వారిలో ఆలయ ఉద్యోగితో పాటు బంగారు ఆంజనేయులు, మట్టా ఆంజనేయులు, బాబా, కౌకుంట్ల హరీష్, మహేష్, పగల్దూర్ మణికంఠలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలికి వైద్య పరీక్షల నిమిత్తం కల్వకుర్తి తరలించినట్లు సమాచారం. అయితే దైవ దర్శనానికి వచ్చిన వివాహితపై సామూహిక అత్యాచారం జరిగిన తరుణంలో ఊరుకొండపేట అమ్మాయిలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇక ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.